తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి కొద్దిగా డిలే అయితే అయింది మామ. సారీ ఫర్ దట్. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ అయితే రావడం జరిగింది. ప్రీవియస్‌గా కూడా మనం ఒక క్వెషన్ పేపర్ అయితే పెట్టాము. కాకపోతే అదైతే మనకు జస్ట్ మోడల్ పేపర్ అని మాత్రమే తెలిసిందనమాట. మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇదైతే మనకు కొద్దిగా వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ అని అయితే తెలిసిందనమాట. ఈ పర్టిక్యులర్ క్వెషన్ పేపర్ అనేది మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, తెలంగాణ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ పేపర్ అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నారో ప్రతి ఒక్కరూ అయితే ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వెషన్ పేపర్ అనేది ఒకటికి రెండు సార్లు ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఇంకో విషయం ఏమంటే సో రియల్ క్వెషన్ పేపర్ అయితే అడుగుతున్నారన్నమాట చాలామంది స్టూడెంట్స్ అయితే. గైస్ మన వరకు వస్తే మాత్రం వెంటనే ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండండి యూట్యూబ్లో అయితే. నేను చెప్పేది అయితే ఒక్కటే గైస్, మీరు ప్రిపేర్ అవ్వండి. మీ సెల్ఫ్గా ఎంత ప్రిపేర్ అవుతారో, మీ కెపాసిటీ ఎంతో మీరు ప్రిపేర్ అయిన తరువాత నేను పెట్టే పేపర్స్ కూడా ఒక్కసారి అయితే ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే చాలామంది అయితే 2A క్వెషన్ పేపర్, 2B క్వెషన్ పేపర్ అయితే అడుగుతున్నారు. మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 2A కావాలో మీరు 2B కావాలంటే ఏ పర్టికులర్ క్వెషన్ పేపర్ అనేది తెలంగాణ స్టూడెంట్స్ చాలా టాలెంటెడ్ అని అయితే విన్నాను, అందుకే చెప్తున్నా. ఖచ్చితంగా మీరు టఫ్గా ఫీల్ అయితే మాత్రం కామెంట్ చేయండి మామ. రియల్ క్వెషన్ పేపర్స్ వస్తే పెడతాను. అటు ఏపీ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2A డ్యామ్ షూర్గా అయితే మనం పెట్టిన క్వశ్చన్స్లో అటువన్నీ దిగాయి అనమాట. క్వశ్చన్ పేపర్స్లోటివి కూడా. వాళ్ళైతే హ్యాపీగా అయితే రాసుకున్నారు, అందుకే చెప్తున్నా. మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఒక్కరికన్నా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంగ్లీష్ అందరూ నీలాగా తెలివిగా ఉండరు కదా మామ. వాళ్ళు కూడా పాస్ అవ్వాలి కదా. ఒక్కరికంటే ఒక్కరికైతే షేర్ చేయండి చాలు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి పాస్ అయిపోవాలి, అందుకే చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా.